ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఉదయశ్రీ. సంక్రాంతి పండగ మన తెలుగు ప్రజలకి చాలా చాలా పెద్ద పండగ. ఇది 3 రోజుల పండగ. మనకి 14, 15, 16 సంక్రాంతి పండగ వస్తుంది. మొదటి రోజు భోగి జరుపుకుంటాం. రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. ఈ పండగ యొక్క విశిష్టతతో పాటు సైంటిఫిక్ రీజన్ తెలియజేయడానికి మనతో ఉన్నారు మంథా మాధురి గారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. వెల్కమ్ టు అవర్ నమస్తే స్టూడియో. వదినా. ఓకే. థ్యాంక్ యూ. భోగి పండగ గురించి, సంక్రాంతి పండగ గురించి వేరే వీడియోలో చాలా చాలా చెప్పారు. మరి కనుమ గురించి గూడా తెలియజేస్తారా? తప్పకుండా. హ్మ్. పెద్ద పండగలు 3 రోజులు. భోగి, సంక్రాంతి, కనుమ. చివరి రోజు ఈ కనుమ. ఇది సాధారణంగా 15, 16 వస్తుంది. ఈ సంవత్సరం 16 వచ్చింది. అయితే ఈ పండుగ విశిష్టత ఏంటి అంటే మనది వ్యవసాయ ఆధారిత దేశం. మనకేంటి వ్యవసాయంలో భాగంగా పశువులు చాలా హ్మ్. మనతో మనుషులు ఎంత ఇంపార్టెంటో, వర్షాలు ఎంత ఇంపార్టెంటో, సూర్యుడు హ్మ్. ఎంత ఇంపార్టెంటో, పశువులు కూడా దున్నడానికి కావాలి కదా! ఆ అవును. పనిముట్లు. ఈ మనమే కాకుండా మనతో కలిసి నడిచే ప్రకృతి, ఈ పశువులు, పక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ, వాళ్ళ గౌరవార్థం జరిపే పండుగే కనుమ. హ్మ్. ఓకే. అంటే ఎలా జరుపుకుంటారు ఈ పండుగ ఆ! ఒకసారి? ఆ! ఇప్పుడు చూడు 'సబ్‌కే సాత్ సబ్‌కే వికాస్' అన్నారు కదా! హ్మ్. అందరితో కలిసి మనం ముందుకు నడిస్తేనే మనకి అభివృద్ధి. అదే ఈ పండుగల సందేశం గూడా. అయితే ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఈ మొదట భోగి, సంక్రాంతి మన ఇంట్లో మనందరం ఫ్యామిలీ మెంబర్స్‌తో అయ్యాం గదా! ఇది గూడా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ. హ్మ్. పశువులు కూడా ఇప్పుడు రైతులు వీళ్ళుంటారు గదా! వాళ్ళకి వాళ్ళ పశువులవి ఉంటాయి గదా! హ్మ్. అవన్నీ ఏంటంటే వాళ్ళ ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ. వాళ్ళని కూడా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ట్రీట్ చేయాలి. అందుకు కనుమ నాడు ఏం జేస్తారు ప్రత్యేకంగా మొదటి 2 రోజులు అయిన తర్వాత ఆ 2 రోజులు గూడా వీళ్ళ పార్ట్ ఉంటుంది. బట్ కనుమ నాడు స్పెషల్‌గా వీళ్ళ కోసమే అన్నమాట ఆ పండగ. ఈ హ్మ్. పశువుల కోసమే. హుహుహు. ఏమిటి అంటే, ఈ ఉదయాన్నే లేచి, ఈ పశువుల దొడ్లుంటాయి గదా! పశువుల పాకలు అవి శుభ్రంగా కడిగి, వాటిని ముగ్గులేసి, అలికి, వాటిని చిమ్మి, వాటిని రెడీ చేస్తారు. తర్వాత ఈ పశువులకి ఉప్పు చెక్క అనేది తినిపిస్తారు. అదేంటంటే రకరకాల వనమూలికలతో చేసిన ఒక పదార్థం. దానివల్ల అది తినడం వల్ల ఈ పశువులకి ఏమవుతుందంటే, సంవత్సరం పాటు ఎటువంటి అనారోగ్యాలు రావు. అంటే హుహుహు. ఇమ్యూనిటీ బూస్టర్ అనుకోవచ్చు. హుహు. ఉప్పు చెక్క. ఉప్పు చెక్క అంటారు దాన్ని. అది హుహు. రకరకాల వనమూలికలతో అంటే దానికి కూడా ఏదో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. హ్మ్. అది తినిపిస్తారు. తినిపించిన తర్వాత ఈ పశువులన్నిటిని చెరువుకి తోలుకెళ్తారు. అక్కడ శుభ్రంగా రుద్ది, కడిగి, స్నానాలు చేయిస్తారు. ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చి వాటికి పసుపు కుంకాలు పెట్టి, కొమ్ములకి రంగులు వేసి, కుచ్చులు కట్టి, పూసలు, పువ్వులు ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళు అలంకరిస్తారు. హుహుహు. అవునా? వాటిని అలంకరించి ఆ తర్వాత పనిముట్లుంటాయి. అంటే పలుగు, పార, నాగలి ఇలాంటివన్నీ ఉంటాయి కదా! తవ్వడానికి అవి. హ్మ్. అవును. అవన్నిటిని కూడా కడిగి వాటికి కూడా పసుపు, కుంకాలు పెట్టి వాటిని అలంకరిస్తారు. అలంకరించి వాటికి పూజ చేస్తారు. పూజ చేసి పొంగలి వండి మళ్ళీ హ్మ్. పొంగలని కొన్ని ప్రాంతాల్లో అంటారు. పులగం అని కొన్ని ప్రాంతాల్లో అంటారు. అవును. దాన్ని హ్మ్. వండి ఈ పశువులకి తినిపించి అరటిపళ్ళు పెట్టి రెగ్యులర్‌గా వాళ్ళకి పెట్టే దానా ఉంటుంది కదా! గడ్డి, గాదర, కుడితి అవన్నీ కూడా పెడతారు. పెట్టి అలాగే మనం భోగి నాడు భోగి ములక అని చెప్పుకున్నాం. ఒక ప్లేస్‌లో నీళ్లొదిలేసి నెక్స్ట్ పంటకి అవును. రెడీ చేశారు. అవును. అక్కడికి కూడా ఈ పొంగల్ని తీసుకెళ్ళి పసుపు కుంకాలు జల్లి, ఆ పొంగల్ని జల్లి నైవేద్యం పెట్టి భూమాతకు కూడా కృతజ్ఞత చెప్తారు. అంటే హ్మ్. ఇప్పుడు మనం చెప్పాలంటే థాంక్స్ గివింగ్‌లా అనుకో. హ్మ్. కైండ్ ఆఫ్ థాంక్స్ గివింగ్. అదే. ఏ యూనివర్స్ అదే. ఎ నేచరు, అవును. నేచర్‌లో ఉండే అన్నీ కలిపి యూనివర్స్‌కి థాంక్స్ థాంక్స్ చెప్పుకుంటాం. చెప్పుకోవడం. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధికి ఇది కూడా కారణం కదా! హ్మ్. పశువులు పని చేయకపోతే వాళ్ళ పంట సరిగ్గా వచ్చుండేది కాదు కదా! అవును. అందుకని. అంటే ప్రకృతిలో మనం కూడా మమేకం అవుతాం అన్నమాట. అది వేరు గాదు. మనం కూడా వాటితో హ్మ్. కలిపి పార్ట్ ఆఫ్ దట్ అని చెప్పడం అన్నమాట. అవునా? అయితే ఇవన్నీ జేస్తారు గదా! ఈ ఇలా చేయడానికి కూడా పురాణంలో ఒక కథ ఉంది. ఏంటంటే శ్రీకృష్ణుడు హ్మ్. ఒకసారి ఏమన్నాడంట వర్షాలు పడ్డాన్ని నార్మల్‌గా ఇంద్రుడిని పూజిస్తారు. అలా కాదు మనతో పాటు ఉన్న పశువులు, గోవులు తర్వాత వీటన్నిటిని పూజ చేద్దాము. హ్మ్. అలా చేస్తే ఇవి కూడా మనతో కలిసి పనిచేస్తున్నాయి కదా! వాటి గౌరవార్థం వాటికి పూజ చేద్దాము అని వాటికి పూజ చేస్తే ఇంద్రుడికి కోపం వచ్చిందట. కోపం వచ్చి బీభత్సమైన అతివృష్టిని సృష్టించాడట. హ్మ్. అంటే రాళ్ళ వర్షంలాగా వర్షము, గాలి అన్నీ ఎగిరిపోయాయి. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడట చిటికెన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తేసేట. అవును. అందరూ వెళ్లి దాని కింద దాక్కున్నారు. హ్మ్. అప్పుడు ఇంద్రుడికి అర్థమైందట. పశ్చాత్తాపపడి తప్పు చేశానని వచ్చి ఇంద్రుడు శరణు వేడింట. హుహుహు. అందుకు అప్పటినుంచి పశువుల్ని కూడా ఆరాధించడం అనేది మొదలైంది అని చెప్తారు. అలాగే ఇంకొక జానపద కథ ఉంది. ఫోక్ హ్మ్. స్టోరీ అన్నమాట. ఏంటంటే ఒక ప్రాంతంలో కాటమరాజు అని ఒక యాదవుల రాజు ఉండేవాట. అతను ఈ మందలంతటిని
అతనికి ఆవులు, గేదెలు అన్నీ ఉండేవి. ఉమ్, ఒకసారి తీవ్రమైన కరువు కాటకాలు వచ్చాయట ఆ ప్రాంతంలో. పాపం ఆ పశువులు తిండి లేకుండా ఎండిపోతుంటే అతను చూడలేక వేరే ప్రాంతానికి పట్టుకెళ్ళి అక్కడ మేపెట్టారు పశువులు. ఉమ్, ఆ విషయం తెలిసి ఆ రాజుకి కోపం వచ్చిందంట. నా పర్మిషన్ లేకుండా వచ్చి నీ అలమందల్ని నా దగ్గర ఎలా మేపుతావు అని ఏం చేశాడు, ఈ కాటమరాజుని చంపేశాట. అప్పటి నుంచి కొన్ని ప్రాంతాల్లో కాటమరాజు విగ్రహం ఉంటుందంట. ఈ నైవేద్యం ఏదైతే చేస్తారో ముందు కాటమరాజుకి పెట్టి తర్వాత పశువులకు పెడతారట. అంటే ఉమ్, పశువుల కోసం అంతలాగా ఆయన చేశాడు అని. ఇష్టపడ్డాడు. అవునా? ఆయన తర్వాత ఇంకా ఈ కనుమ తాలూకా ఆ రోజంతా ఈ పశువులకి రెస్ట్. మన కొత్త బట్టలన్నీ వేసుకొని మనం అంతా ఎంజాయ్ చేశాం కదా, అలాగే పాపం ఆ పశువులకి కూడా రెస్ట్ అన్నమాట రెస్ట్ ఆ రోజు. ఇస్తారు. అవి కూడా వాటికి ఏమి పంట పని ఏమి ఉండదు కదా, శుభ్రంగా కడిగి స్నానాలు చేయించి వాటికి బొట్లు పువ్వులు అన్ని పెట్టి వాటిని ఈ తినుబండారాలన్నీ పెట్టి, అంటే ఆహార పదార్థాలన్నీ పెట్టి గడ్డి, గాదర, అరటిపళ్ళు, లేకపోతే మనం చేసుకునే వస్తువులు కొన్ని, పొంగలి ఇవన్నీ పెట్టి వాటి సాలల్లో ఉంచుతారు. కాకుండా ఇంక కనుమ నాడు ముఖ్యమైనది ఏమిటి అంటే కనుమ స్నానం. తప్పనిసరిగా కనుమ స్నానం చేయాలి. అదేంటి, రేగిపళ్ళు ఉంటాయి కదా, రేగికాయలు. ఆ రేగికాయని తల మీద పెట్టుకొని కాకి నీ రూపు నువ్వు తీసుకొని నా రూపు నాకు ఇచ్చి అంటారు. ఎందుకంటే ఈ వింటర్ లో చెప్పుకున్నాం కదా, మనం స్కిన్ స్కిన్ అది పాడైపోయి డార్క్ నల్లగా కూడా అయిపోతాం. అయిపోతాం మనం. అవును. అదంతా ఇంకా నెక్స్ట్ రాబోయే కాలం నుంచి చలి తగ్గుతుంది కదా, సో స్కిన్ బాగుంటుంది, మళ్ళీ మనకు తిరిగి మన ఒరిజినల్ కలర్ మనకు వస్తుంది, కాంప్లెక్షన్ వస్తుంది అన్నట్టుగా ఆ పని చేస్తారు. అలాగే ఇంకో సామెత కూడా చెప్తారు, కనుమ నాడు కాకి కూడా మొలకేస్తుందని. కాకి కూడా వెళ్ళి మునుగుతుంది ఆ రోజు స్నానం చేస్తుంది. అలాగే మనం కూడా తలమించి స్నానం చేయాలి. అది రెండోది, కనుమ నాడు మినుము తినాలి అని ఒక సామెత వాడుక. ఎందుకు అలా అంటారంటే కొంతమంది పితృకార్యాలు సంక్రాంతి నాడు కాకుండా కనుమ నాడు కూడా చేసే ఆచారం ఉంటుంది. సో వాళ్ళు ఆ రోజు పితృకార్యాల్లో ఏంటి, మినుముతో చేసిన అంటే వడలు, ఆవడలు ఇలాంటివన్నీ చేసి పెద్దలకు నివేదిస్తారు. అలాగే అవి మనం తింటామని. ఇంకొక కారణం ఏంటి అంటే ఈ నాన్ వెజిటేరియన్స్ అందరూ కూడా పండగ 2 రోజులు మన ప్యూర్ వెజ్ తిన్నారు కదా, సో వాళ్ళు నాన్ వెజ్ తింటారు. నాన్ వెజ్ ఏంటి, రిచ్ ఇన్ ప్రోటీన్. మరి వెజిటేరియన్స్ కి ఎలా వస్తుంది అంత రిచ్ ప్రోటీన్, మినువులు తినమంటారు. సో మినువులు కూడా చాలా రిచ్ ఇన్ ప్రోటీన్ కదా, సో అవి తినాలి అని. సో ఇది చెప్తారు. అలాగే కనుమ నాడు ప్రయాణాలు చేయకూడదు అంటారు. ఎందుకంటే కనుమ నాడు కాకైనా బయలుదేరదు, నువ్వెందుకు బయలుదేరుతున్నావు అంటారు ఎవరన్నా వెళ్తామంటే. ఆ రోజు ఉండి నెక్స్ట్ డే వెళ్ళండి అని చెప్తారు ముక్కనుమ నాడు. ఎందుకు అలా చెప్తారంటే పూర్వకాలంలో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి, ఎద్దులు బండి. అవును. మరి ఆ రోజు ఎద్దులకి వాటికి రెస్ట్ ఇచ్చాం కదా, మళ్ళీ వాటిని పాపం ఆ రోజు ప్రయాణం చేయమండం ఎంతవరకు కరెక్ట్. అందుకని అప్పటి నుంచి ఇది వాడుకొచ్చి ఇవాళ మనం కారుల్లో వెళ్ళినా ఫ్లైట్ లో వెళ్ళినా ఈ రోజు ప్రయాణాలు వద్దు అని చెప్తున్నాం. కానీ యాక్చువల్ గా కారణం అది, ప్రయాణాలు వద్దు, ఒకవేళ ప్రయాణం చేస్తే ఆటంకాలు వస్తాయి అని. ఇంకా చూసుకుంటే ఈ 2 రోజులు పండగలతో అలసిపోయారు కదా పెద్దవాళ్ళందరూ, వాళ్ళకి కాస్త రిలాక్స్ అయ్యి వీళ్ళు కూడా ఆ రోజు కూడా వీళ్ళు ఉన్నారనుకో ఊర్లో, అందరూ కలిసి కాస్త లీజర్ గా టైం స్పెండ్ చేయొచ్చు కదా. ఎస్పెషల్లీ లేడీస్ వాళ్ళు వంటల్లో బిజీగా ఉంటారు, వాళ్ళు వెళ్తూ స్పెండ్ చేయడానికి ఉండదు కదా, ఈ రోజు కాస్త రిలాక్స్డ్ గా అందరితో స్పెండ్ చేయొచ్చు అని. అది కూడా ఒక కారణం కావచ్చు. ముఖ్యంగా పండగ అంటే ఏంటంటే ఫ్యామిలీతో జరుపుకోవడం, బంధువులు, ఇవన్నీ అంటే సామాజిక ఐక్యత, అంటే సోషల్ ఇంటిగ్రిటీ. ఇరుగు పొరుగు వాళ్ళతో అందరూ కలవడం, ఎప్పుడు లోన్లీగా ఒకళ్ళు కూర్చుని చేసుకునేది కాదు. అంటే మనం అక్కడికి పల్లెటూర్లకు వెళ్ళలేక మన ఇంటికి ఎవరు రాక టీవీ పెట్టి 3 రోజులు హాలిడే మోడ్ లో జరుపుకుంటున్నాం. కానీ ఇప్పుడు యాక్చువల్ గా పండగ అంటే ఇదన్నమాట. ఇంకా కనుమ పండుగ ఇంకొక విశిష్టత ఏమిటి అంటే కోనసీమ ఏరియాలో రాజమండ్రికి దగ్గరలో అమలాపురం అని ఉంది. అమలాపురం దగ్గర జగ్గయ్య తోట అని ఉంది. ఆ చుట్టుపక్కల 11 గ్రామాలు, అక్కడ ప్రభల తీర్థం అని చేస్తారు. మీడియా కవరేజ్ కూడా ఉంటుంది. 400 సంవత్సరాల చరిత్ర ఉంది ఆ తీర్థానికి. ఏమిటంటే దాని ప్రత్యేకత, ఈ జగ్గయ్య తోట అని చెప్పాను కదా, అక్కడ గుడి గోపురం ఏం లేదో ఒక చిన్న తోట లాంటిది. దాని చుట్టుపక్కల 11 గ్రామాల్లో ఏకాదశ రుద్రులు, ఏకాదశ అంటే 11, ఏక అంటే 1, దశ అంటే 10, రుద్రులు అంటే శివరూపాలు. ఈ శివరూపాలన్నింటినీ ఊరేగిస్తారు, అక్కడ ఆ తోటలోకి తీసుకొస్తారు. ఎలా ఊరేగిస్తారు, ప్రభ అంటే కాంతి లేకపోతే వెలుగు అని అర్థం. ఈ ప్రభలు ఎలా కడతారంటే వెదురు బొంగులు ఉంటాయి కదా, ఆ వెదురు బొంగులతో, అంటే ఒక స్టాండ్ లాంటిది అనుకో నీకు అర్థం కావడానికి, స్టాండ్ లాగా చేసి దాని మీద ఈ దేవుని రూపం, అంటే దాన్ని వెదురు బొంగులు, కొబ్బరి తాళ్ళు, కొబ్బరి పీచు అంతా పెట్టి ఒక స్టేజ్ లాగా, చిన్న సైజ్ స్టేజ్ లాగా రెడీ చేస్తారు. రెడీ చేసి దాన్ని పువ్వులతో, మామిడాకులతో, రంగు కాగితాలతో, చెంకీలతో చక్కగా అలంకరిస్తారు. అలంకరించి దాని మీద ఈ
ఏకాదశి రుద్రాలు అని చెప్పాను చూడు, ఉమ్, ఈ మూర్తుల్ని ఒక్కొక్క ప్రభ మీద ఒక్కొక్క మూర్తిని, ఉమ్, అక్కడ గ్రామాలు ఉన్నాయి, ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రుద్రుడు ఫేమస్. ఉమ్, లేదా వీరభద్ర స్వామి అని, వీరేశ్వర స్వామి అని ఇలాగనమాట. ఒక్కొక్క స్వామిని ఆ ఊరు వాళ్ళు అలా రెడీ చేసి ఆ ప్రభ మీద పెడతారు. పెట్టి ఈ 11 ప్రభని జగ్గయ్య తోటకి తీసుకొస్తారు. అక్కడ ఏంటంటేనంట, ఈ 11 రుద్రులు, ఏకాదశి రుద్రులు అందరూ కలిసి లోక కళ్యాణం కోసం ఏం చేయాలో మాట్లాడుకుంటారట అక్కడ సమావేశమై. అది ప్రజలు నమ్ముతారు. అక్కడ వాళ్ళందరూ మీట్ అయ్యి నెక్స్ట్ ఏం చేయాలి మనం ప్రజల కోసం అని మాట్లాడుకుంటారట ఆ దేవుళ్ళందరూ. ఓకే. అది అందుకని చెప్పి ఆ ప్రభ ఎంత హెవీగా ఉంటుందంటే చాలా పెద్దది, చాలా బరువు ఉమ్, ఎత్తు. ఆ ప్రభను మోయడానికి ఈజీగా 30-40 మంది కావాలి, ఒకళ్ళిద్దరి వల్ల కాదు. ఉమ్, రెండోది, ఆ ప్రభని ఊరేగిస్తారని చెప్పాను కదా, ఆ ప్రభల్ని పట్టుకోవడం మోయడానికి కూడా శిక్షణ తీసుకున్న వ్యక్తులు కావాలి. ఎవరు పెడితే వాళ్ళు మోయలేరు. ఉమ్, రెండోది, కంటిన్యూగా ఒకళ్ళు మోయలేరు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొంచెం డిస్టెన్స్ వరకు ఒక్కళ్ళు అనుకో, తర్వాత ఇంకొకళ్ళు వచ్చి వీళ్ళు వదిలేసి ఇంకొకళ్ళకి ఇస్తారు, మళ్ళీ వాళ్ళు ఇంకొక చోట. ఇంకా విశేషం ఏమిటంటే, ఆ ప్రభను ఒకసారి పైకెత్తిన తర్వాత మళ్ళీ అక్కడికి తీసుకొచ్చే వరకు తిరిగి తిప్పకూడదు, దించొద్దు. ఉం? అది ఎలా వెళ్తుంది? సాధారణంగా మనం వెళ్లే రూట్ లో వెళ్ళదు ఆ ఊరేగింపు. ఉమ్, పంట కాలువలు, పంట పొలాలు, అంటే ఎంత కష్టం ప్రభను మోసుకుంటూ నడవడం. ఆ ట్రైనింగ్ తీసుకున్న కౌశికి వాళ్ళు. నది అని ఒక నది ఉంది, ఆ నదిని కూడా దాటుతారు ఆ ప్రభలు మోసుకుంటూ. ఉహుహు, ఆ నదిని దాటి మొత్తం ఊరేగింపు తెచ్చుకొని వచ్చి మళ్ళీ అక్కడ పెడతారు ఆ ప్రభని. ఉమ్, అంత చాలా కష్టం అనమాట. కానీ అలాగే ఎక్కడ దించకుండా మోస్తారు. చాలా మంది వెళ్తారు మోయడానికి. ఇంకా ఏంటి, ఆ ప్రభను మోసే అవకాశం రావడమే గొప్ప వాళ్ళకి అదృష్టం కింద భావిస్తారు. ఉహుహు, ఊర్లంతా తిప్పుతూ ఉంటే వాళ్ళందరూ హారతలు అవి ఇస్తూ ఉంటారు ఆ స్వామికి. అయిందా? అయితే ఈ ప్రభల తీర్థం చూడడానికి చాలా పెద్ద గ్యాదరింగ్, హ్యూజ్ క్రౌడ్ అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో వెళ్తారు ప్రజలు. ఉమ్, ఊర్లకు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళ ప్రభల తీర్థం చూసే వస్తారు. ఉమ్. అది కూడా ఈ కనుమ నాడే స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అదన్నమాట. ఇన్ని ప్రత్యేకతలు ఇన్ని ఉన్నాయా? ప్రత్యేకతలు ఉన్నాయి మరి కనుమ కనుమ అని ఎందుకు పిలుస్తారు ఈ పండగని? కనుమ అంటే యాక్చువల్ గా 2 అర్థాలు ఉన్నాయి. కనుమ అంటే నార్మల్ గా పర్వతాలు ఉంటాయి కదా, 2 పర్వతాల మధ్య వచ్చే పాసేజ్ ఉంటుంది. మనం ఖైబర్ పాస్, బోలాన్ పాస్ అని చదువుకున్నాం చిన్నప్పుడు, గుర్తుంది. వాటిని కూడా తెలుగులో కనుమలో అంటారు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కానుం, కానుం అంటే చూడటం ఉమ్, అనే పదం నుంచి కనుమ అనే పదం వచ్చిందని చెప్తారు. ఇందాక చూడు, మనం సంక్రాంతి పొంగల్ వండి పొంగల్ ఎలా వచ్చిందని చెప్పుకున్నాము సంక్రాంతిలో, అలాగే కానుం అంటే చూడడం అని అర్థం అంట. ఆ చూడడం అనే ఆ కానుం నుంచి కనుమ అని వచ్చిందని, చివరి రోజు చూస్తున్నాము అనే అర్థం, అంటే పశువుల పండగ కదా ఉమ్, ఇది, ఈ పండగలను చూస్తున్నాము అనే అర్థంతో కనుమ అని అంటారని చెప్తారు. ఈ కనుమ అయిపోయిన తర్వాత ముక్కనుమ అని వస్తుంది ఒకటి కనుమ తర్వాత. ఉమ్, అదేంటంటే లేటర్ పార్ట్, ఎక్స్టెన్షన్, ఉమ్, కంక్లూడింగ్ పార్ట్ చెప్పాలంటే. ఇంకా ఊర్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కనుమనాడు బయలుదేరిన వాళ్ళందరూ ముక్కనుమ నాడు ఇంక పెట్టెలు సర్దుకుంటారు, ఇంక అయింది ఇంక వెళ్తాం. అవును. మళ్ళీ మన హైదరాబాద్ వచ్చే రోడ్లన్నీ మళ్ళీ హైదరాబాద్ బిజీ ఒక్కొక్కరు బిజీ. చేరుతారు. ఆ తర్వాత నీకు అక్కడంతా మన ట్రాఫిక్, ఆ రోడ్లంతా హైవేలన్నీ ట్రాఫిక్ జామ్ అవుతాయి, అంతా మామూలే. అయితే ఆ రోజు కొన్ని ప్రాంతాల్లో చాలా తక్కువగా బొమ్మల నోము అని చేస్తారు. అదేంటంటే, ఈ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు మట్టితోని సావిత్రి, గౌరీ బొమ్మలు చేసి 9 రోజుల పాటు, ముక్కనుమను మొదలుకొని 9 రోజుల పాటు వాటికి పూజలు చేసి 9 రోజుల నుంచి నిమజ్జనం చేస్తారు. అయితే చాలా తక్కువ ప్రాంతాల్లో పూర్వకాలంలో జరిగేది, ఈ కాలంలో తగ్గిపోయింది. ఎక్కడో ఒకటో రెండో చోట్ల ఉండొచ్చేమో, కానీ ప్రస్తుతం అంత పెద్దగా అయితే లేదు. ఇంకేముంది, ఇంకా ముక్కనుమ అయితే అందరూ బయలుదేరుతారు, ఎవరెళ్ళి వాళ్ళు వచ్చేస్తారు. నెక్స్ట్ ఇంకా రొటీన్ నార్మల్, బ్యాక్ టు నార్మల్ అంతే. అండ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ సంక్రాంతి Yeah. అన్నమాట. సో అలాగే పక్షుల్ని కూడా ఆరాధిస్తాం. అంటే పక్షుల్ని పట్టుకొని మనం ఆరాధన చేయలేం, కానీ వాటి కోసము వడ్లతో చేసిన తోరణాలు కడతారు ఇంటికి. వడ్ల గింజలతో చేసిన తోరణాలు కడతారు. దానివల్ల ఏమవుతుంది, ఈ పశువులు పక్షులు ఇంటికి వచ్చి ఆ వడ్ల గింజలు తింటూ ఉంటాయని. అంటే వాటికి కూడా మనం చెప్పుకున్నాం కదా, పశువులు పక్షులు మనతో పాటు అందరితో ప్రకృతి మమేకమై. అంతా, చెట్టు చామ గొడ్డు గోద అన్ని కూడా పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అన్నమాట. కరెక్ట్. సో అలాగా పశువులకు కూడా వడ్ల తోరణాలు కడతారు. అవి ఏంటంటే ఆ ఇంటి కొప్పు మీద వాలి, ఆ పై కొప్పు మీద వాలి ఆ వడ్లు తింటూ ఉంటాయి. అవి కూడా వాటిని కూడా మనలో కలుపుకోవడం అన్నమాట. అది ఈ పండుగ ప్రత్యేకత. థ్యాంక్ యూ సో మచ్ అండి. కనుమ గురించి చాలా బాగా తెలియజేశారు. థ్యాంక్ యూ.